ముచ్చట్ల శ్రీశైలం తాత ఇగో మంచి మంచి ముచ్చట్లు రోజు పట్టుకొచ్చినట్టే ఇవాళ చూద్దాం మంచి ముచ్చట్లు పట్టుకొచ్చారు అంతా తయారున్నట్టే కదా. అరే ఎక్కడిదో ఏమో ఎండ అయితే చిటపట ఆహా కొడుతుంది, ఆయనతో ఉడకపోయి సస్తున్నారు. మళ్ళీ పొదుగుందాల కాగానే మళ్ళీ చల్లబడుతుంది. ఏ కాలం ఎడిపోతుందో ఏం కోత అర్థమైతలేదు. ముందస్తు ఋతుపవనాలు దబ్బున్న వస్తాయని చెప్తుర్రు. నిన్న బెంగళూరు చూస్తే మంచిగా సంపూర్ణ తప్పిందట వానన అయితే. ఇక ముచ్చట్ల పోతే గదేనుల్లా అరే అప్పుడు ఆగమాగం చేసిపోయింది చూసిన 2-3 ఏళ్ళు చైనా వాడు పంపించిండు. అదే కరోనా, ఈ కరోనా చల్లకుండా ఇగో పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగిన దానికంటే గిదే డేంజర్. ఇంకా ఈ అడ్డమైన కరోనా మళ్ళీ వస్తుందట. ఈ చాలా మందికే వచ్చిందట అనుకోరాదు. ఏం తక్కువ భారతదేశంలోనే బొచ్చడి కేసులు అయినాయట. మరి ఆ ఎన్ని కేసులు అయినాయి ఏం కథ భారతదేశం వల్ల, మరి ఏడుకేలు వచ్చింది ఈ కరోనా, మరి జనాలు ఎట్లా జాగ్రత్త ఉండాలి ఒక్కసారి చూద్దాం. పరిగా కొంపలు ముంచే కరోనా మళ్ళీ అందుకుందుల్లో ఏడుకేలు వచ్చిందో ఏం కథనో కానీ జనాలకు బాగానే రీచ్ అవుతుందట మంచిగానే అంతర్తానికి. ఏ దేశంలో ఏం తక్కువ కొత్తగా 257 కరోనా కేసులు దాకా వచ్చినాయంటే ఇక అర్థం చేసుకోర్రి. ఇక చిన్న చిన్న జ్వరాలు గిరాలు ఏమన్నా వస్తే ఇక డబ్బునే దవాఖాన కురుకుర్రి. ఆనకాలం రాకముందుకే గిట్లుందా అంటే ఇక మరి ఇంత ఎండకు వచ్చినా చచ్చిపోలేదా ఎట్లా? కరోనా తక్కువ ఎండలకు వచ్చాయా? ఇంత ఎండలలో కూడా చచ్చిపోకుండా మళ్ళీ ఇక వానకాలం రాగానే అందుకుందంటే మరి ఎక్కువనే ఉంటుంది, వాటంగానే చూపెడుతుంది ఈ కరోనా చాలాగుండా. అరే గత కొన్ని రోజుల నుంచి సింగపూర్, హాంకాంగ్ అక్కడంగానైతే మహస్తుగా పెరిగినాయి అట కేసులు. మరి అక్కడికేలో వచ్చినట్టుంది ఇది. ఈ కరోనాకి అంత డేంజర్ ఇంకేం పాడైతుంది? ఏది ఉండదు. ఏది ఏమైనా మరి అన్నలు అక్కలు జాగ్రత్త ఉండుర్రి. ఇగొక సినిమా హీరో మహేష్ బాబుల సుట్టపోలకు కూడా వచ్చిందట. మరి మంచిగానే మరి జాగ్రత్త ఉండుర్రి. ఇది అర్థమైందా? మరి గింత సర్ది రాగానే దబ్బును ఉరుకుర్రి ఆయన దవాఖానకు. ఇది వరకు టీకాలు పోకాలని బాగానే డోసుల మీద డోసులు వేసేవి కాదు సారు. ఎన్ని డోసులు వేసినా ఏం కథనా కానీ ఈ డోసుల మీద నమ్మకం పెట్టుకోకూరి. మరి మీరైతే జాగ్రత్త ఉండుర్రి. ఆయన నిన్నయాలో ఏమి నడుస్తుంది? ఎండపొద్దు నడుస్తుంది. ఆయన బయట వాడుకుంటారు. బయట వాడుకుండగానే ఏం చేస్తారు? ఈ దొంగ అన్నలు గిదే అదుగున ఆలోచన చేసి ఆయన ఇళ్ళకి చెరబడతాడు. ఏమున్నా తాళం వేసిన ఇళ్ళకు ఎక్కువ దొంగలు పడుతుంటారు. ఇది మనకి అందరికి తెలిసిన ముచ్చట్నే. ఇగో నిన్నగాక మొన్ననాట గీద మన అది ఉంటది కదా హైదరాబాద్ లో పెద్ద భవనం. మరి వాళ్ళు తాళం వేసిపోయి రా ఏం కథనో తెలియదు కానీ అది ఉంటది కదా హైదరాబాద్ లో అదే గవర్నర్ బిల్డింగ్ ఆగో కానీ ఏమంటారు నాకు వస్తలేదు. అది రాజ్భవన్. ఆ రాజ్భవన్ ముఖాన కూడా మరి దొంగలు పడ్డారట. మరి ఈ దొంగలు మరి గాడెందుకు పడ్డారు? దాంట్లో ఏముంది అనుకుర్రు? ఆయనతో బంగారం రేటు పెరిగినందుకు కల్లా బంగారం నిధులేమన్నా దాచిపెట్టిర్రా ఎట్లా? మరి కథ ఏందో చూసొద్దాం. రాజ్భవన్ లో దొంగలు పడ్డారు. అరే రాజ్భవన్ లో దొంగలు పడ్డే గన్లు ఏముందుర్రా నాయన. 24 గంటలు ఫుల్ సెక్యూరిటీ, చుట్టుపక్కల ఎత్తెత్తు గోడలు, ఆయనతో కరెంటు షాకులు, గన్లకు దొంగ ఎట్లా పోవచ్చు అంటే ఇగో హెల్మెట్ పెట్టుకొని ఏ తిరిగా లోపలికి జొరిండంటే అర్రే లోపలికి పోయి అందులో ఏమో ఆటు డిస్కులు ఉన్నాయట, 4 ఆటు డిస్కులు. మరి ఇంతకన్నా అంత ఇంపార్టెంట్ ముచ్చట్లు ఏమున్నాయో ఏం ఫైల్సో ఏం కథనో కానీ ఏడికేలు వచ్చిండో ఏం కథనో కానీ ఆ రాజ్భవన్ లోపలికి ఎట్లా పోవచ్చు మరి ఏం కథ? అంత పెద్ద నంజకు గీత సీమ పోవాలంటేనే పెద్ద పరిశాన్ ఉంటుంది. అటువంటిది ఒక దొంగన లోపలికి పోయి ఏకంగా సుధర్మ భవన్లో 4 ఆరు డెస్కులు తీసుకురంటే మరి నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, మరి ఎటు పోతున్నట్టు? ఇంత రాజ్భవన్కే భద్రత లేకుంటే సామాన్య జనాలకు ఏం భద్రత ఉంటుంది ఏం కథ? ఈ ఘటననే మరి 14 తారీఖు జరిగినట్టు ఇగో ప్రభుత్వ అధికారులు అయితే చెప్తుర్రు. మరి ఇంతకి విచారణ జరిపి ఏం పోయిందని చెప్తారు. మరి ఏం కథనో ఇక చూడాల మరి పోలీసు అన్నల ముచ్చట. ఇక గవర్నమెంట్ ఆఫీసర్లు, గవర్నమెంట్ అధికారులు అంటే ఎట్లుంటది? చాలా మంది అనుకుంటారు ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళెమ్మటే తిరుగుతుంటారు అని. అన్ని చాలా మందికి అట్లా గుసగుస అయితే పెట్టుకుంటారు. మరి గవర్నమెంట్ అధికారులు ఎట్లుండాలి? చాలా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరి కాళ్ళు మొక్కి రాలే. వాళ్ళ చదువును బట్టి వాళ్ళ హోదాను బట్టి దానికి వస్తారు. మరి గవర్నమెంట్ జీతానికి వస్తుంటారు. మరి గంత కష్టపడి గంత చదువుకొని ఇక్కడ ఈ ఉన్న నాయకులకు ఒత్తాస వరిస్తే ఏం లాభం? మరి ఇక ఏమైందో ఏం కథనో కానీ గంత పెద్ద ఆఫీసరే మరి ఈ సార్ కాలు మొక్కిండట. మరి ఏ సార్ కాలు మొక్కిండు, మరి ఎందుకు వెక్కిండు, ఆ ఆఫీసర్ కథ ఏంది ఇక చూద్దాం. పరి ఇందిరా సౌర గిరి జల వికాసం నల్లమల్ల డిక్లరేషన్ కాడ ఇగో మీటింగ్ జరుగుతుంటే మరి ఆఫీసర్లు ఎట్లుండాలి ఏం కథ? ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఇగో ఒక ఫోటో చేతిలో పెట్టి అనామాతం పోయి కాళ్ళు మొక్కిన అనుకోరాదు. రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కిన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ IAS శరత్ సారు.
ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎట్లుండాలి సారు? మీరు ఏం చెప్తే అది ఉండాలి. మీరు చెప్పిన దాన్ని ప్రభుత్వం పట్టుకోవాలి, ప్రభుత్వం చెప్పిన దాన్ని మీరు కూడా వినాలి, దాన్ని బట్టి ఫాలో కావాలి. అంతేగాని ఇంక కాలు మొక్కుడు ఏంది సారు? ఇదివరకు కూడా సీఎం కేసీఆర్ ఉండగా అప్పుడు పాత మాజీ సీఎం ఆ సారు కూడా ఓ కలెక్టర్ సారు ఓ డాక్టర్ సారు ఊకుగా పోయి కాళ్ళ మీద పడేదట. మరి ఏమైంది? కాళ్ళ మీద పడితే వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? గదే ఉద్యోగం గత్యం ఉంది. ఆయనతో ఏమన్నా ప్రమోషన్లు ఇచ్చి ఆయనతో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని గిట్లా గిట్లా కాళ్ళ మీద పడతారా ఏందని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటారు. మీరు చదివే చదువుకు ఇది మంచి పద్ధతి కాదు సారు అని అందరు అనుకోబట్టిది. జై జన్మభూమి అకస్మాత్ తనిఖీ చేసి ఆయనతో అధికారులను ఆగమాగం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లా చేసిండు చంద్రబాబు సార్ అంటే అది అందరికి తెలిసిన ముచ్చట్నే. మరి ఇప్పుడు కూడా చంద్రబాబు సార్ ఇంట్లో నిద్రపోతలేడు అనుకోరాదు. 24 గంటలు జనాలలోనే ఉంటుండు స్వర్ణాంధ్రప్రదేశ్ని ఎంత తొందరగా గట్టిగా చేయాలని. ఇగో నిన్న సూతం ఒక డైరెక్ట్ కూరగాయల మార్కెట్కి పోయి ఏ తీరు కరుచుకుంటుండు చూడురిగా. సార్కి 24 గంటలు జట్టు కేటగిరి ఉంటుంది. మరి ఎప్పుడు అంత సెక్యూరిటీ నడుము ఉండాల్సిన సారు ఇగో ఇప్పుడు జనాలలోనే తిరుగుతుండు కుల్లం కుల్లా. ఇక మరి ఏం అరుచుకుండు ఏం కథ? ఏదేమైనా చంద్రబాబు నాయుడు జర మంచిగా అనిపిస్తుంది. చూద్దాం పరిగా మరి. ఏంటమ్మా జయమ్మ, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిరా. అగ చూసినవా సారు జయమ్మ అని పేరు పెట్టి ఎంత ముద్దుగా పిలుస్తుండో చూడు. అరే ఊరోళ్ళని అందరిని మంచిగా వలకరించుకుంటా లోపలికి పోయి ఆయనతో ఇగో ఎట్లా అమ్ముతుర్రు, ఎట్లా కిలో అమ్ముతుర్రు, ఆయనతో పైసలు ఎట్లా కొట్టించుకుంటుర్రు, నగదు తీసుకుంటుర్రా లేకపోతే ఆయనతో ఫోన్ పేలో చెప్తుర్రా? అరే ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు సూపర్ పో. స్వర్ణాంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం క్యాంప్ రైతు బజార్లో రైతులతోటి గిట్ల ముఖాముఖి చేసిండు సీఎం చంద్రబాబు సారు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు సారు పట్టిందంటే మొండి పట్టు పడతాడులా. అవును మరి గట్టిగానే అరుచుకుంటాడు అనుకోరాదు. అమరావతిని ఎటువెచ్చి 5 ఏళ్లలో కంప్లీట్ చేసి చూపిస్తట్టే కొడుతుంది సారు. స్వర్ణాంధ్రప్రదేశ్ జప్పునే చేస్తట్టుండు పో సారు. ఏది ఏమైనా సూపర్ పో చంద్రాలు సారు. 24 గంటలు జనాల మధ్యలోకి వచ్చి జనాలకు దగ్గరై ఇగో కొడుకునేమో దగ్గరగానే అటు పంపుతున్నాడు. ఇప్పుడు అయ్యనేమో ఇటు పక్క తిరుగుతున్నాడు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు సూపర్ పో. ఇవాళ రేపు ఎవరింట్లో చూసినా ఏది ఉంటుంది? బుడ్డ పోరాడు బువ్వ తినాలన్నా కూడా ఫోన్ చూపించి రీల్స్ గిట్లా టిక్ అనిపిస్తేనే బువ్వ తింటాడు. మరి అట్లా టిక్ అనడానికి ఏం కావాలంటే నెట్వర్క్ కావాలి. మరి ఆ నెట్వర్క్ స్లో అయిందంటే పోరాడు బువ్వ తినడు, సెల్లు తీసి అటు ఇసిరి కొడుతుంటాడు. ఇక మరి గిట్లా ఏది కావాలన్నా నెట్వర్క్ తోటే పని ఉంటుంది అనుకోరాదు. మరి గట్లగా నెట్వర్క్ కూడా ఇగో బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఎక్కడిది 5G తీసుకొచ్చింది అనుకోరాదు. రపా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా గిరిక తిరగకుండా. ఇక మరి ఎప్పుడు తెస్తుంది బిఎస్ఎన్ఎల్ 5G? ఎట్లొస్తుంది, ఎంత తెస్తుంది చూద్దాం పరి. బిఎస్ఎన్ఎల్ కూడా ఇగో ముందు 5G నెట్వర్క్ ఊళ్ళకు వాళ్ళకు ఎక్కడ పడితే అక్కడ గల్లీకో నెట్వర్క్ 5G తేవాలని పెద్ద ఆలోచన చేసింది అనుకోరాదు. కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ సేవల సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ 4G నుంచి 5G సేవలను ప్రోత్సహించడానికి భారతదేశం అంతటా 1 లక్ష టవర్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసిందట. ఇప్పటి వరకు 84,000 టవర్ల నిర్మాణం పనులు దాదాపు పూర్తయినట్టే తెలుస్తుందిలా. అనంతరం కంపెనీ త్వరలో 5G సేవలను ప్రారంభించే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నట. దీంతో బిఎస్ఎన్ఎల్ మరోసారి తనకంటూ తాను ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటుందనుకోరాదు. ఏది ఏమైనా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా మంచిది. ఎందుకంటే అడ్డవులుగా పైసలు గుంజరు, నెలగాగానే ఫోన్ చేయరు, దెబ్బ రీఛార్జ్ చేసుకొని ఊకే గెలకరు. మరి గట్లుంటది మన బిఎస్ఎన్ఎల్ అంటే.